హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చంద్రుడి గురించి చంద్రుడి యొక్క కారకత్వాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆస్ట్రాలజీలో చంద్రుడు మన యొక్క మనసుకి కారకత్వం వహిస్తాడు అండ్ తల్లికి కారకత్వం వహిస్తాడు అండ్ మన ముఖం యొక్క సౌందర్యానికి కారకత్వం వహిస్తాడు అండ్ మగవాళ్ళకైతే వీర్యానికి కారకత్వం వహిస్తాడు, ఆడవాళ్ళకైతే పాలుకి కారకత్వం వహిస్తాడు అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలకి కూడా చంద్రుడి యొక్క సిగ్నిఫికెన్స్ అనేటువంటిది ఉంది. ఆయన కూడా వీడి విషయాలకి కారకత్వం వహిస్తాడు. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రుడు వృత్తి విషయాల్లో నీటికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలకి ఆయన కారకత్వం వహిస్తాడని మనం 100% ప్రిడిక్టివ్గా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన జాతక చక్రంలో చంద్రుడు కర్కాటక రాశికి లగ్నాధిపతిగా వృషభ రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు ఫ్రెండ్స్. సో వృషభ రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రంలో తను ఉంటే ఇంకా పొజిషనల్ స్టేటస్ కలిగి ఉంటాడు అని మనం గట్టిగా చెప్పవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన జాతక చక్రంలో చంద్రుడికి రాహుకేతువుల యొక్క సిగ్నిఫికెన్స్ వచ్చిందో లేదా శనితో సిగ్నిఫికెన్స్ వచ్చిందో, శని చేత చూడబడిన అంటే సప్తమ దృష్టితో చూడబడ్డ ఒకరొకరు ఒకే ఇంట్లో శని చంద్రుడు ఉన్నా, లేకపోతే శని చంద్రుని యొక్క నక్షత్రంలో ఉన్నా, లేదా చంద్రుడు శని నక్షత్రాల్లో ఉన్నా ఖచ్చితంగా ఇది దోషంగా మనం పరిగణించవచ్చు. అంటే కేపీ ఆస్ట్రాలజీలో దీన్ని పునర్పు దోషం అని మన కృష్ణమూర్తి గారు పరిగణించారు ఫ్రెండ్స్. ఈ పునర్పు దోషం వల్ల ఏమొస్తుందంటే, సో ఏదైనా ఒక పనిని రిపీటెడ్గా 2-3 సార్లు చేస్తే కానీ ఆ ఫలితం ఆ పని అనేటువంటిది ఫలించదు అన్నదానికి ఒక నిదర్శనంగా పునర్పు దోషం అనేది మన కేపీ ఆస్ట్రాలజీలో చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ చంద్రుడు కేతువుతో కలిస్తే అది ఏమవుతుందంటే ఆ పర్సన్కి అలుగుడు నేచర్, అంటే ఒక సూసైడల్ అటెంప్టివ్ నేచర్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. అది చంద్రుడు రాహుతో కలిస్తే తన యొక్క మనస్తత్వం అనేటువంటి స్థిరత్వాన్ని కోల్పోయేటువంటి విధానం అనే ఈ జాతకస్తుడికి ఆ జాతకస్తుడికి మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇలా రాహు కేతువులతోటి అండ్ శనితోటి కలిసి ఉన్నప్పుడు చూడబడ్డప్పుడు వారి యొక్క ఆస్పెక్ట్ ఉన్నప్పుడు చంద్రుడు బలహీనమవుతున్నాడని మనము గమనించవచ్చు. అదేవిధంగా చంద్రుడు గురువుతో కలిసినప్పుడు, అంటే గురువుతో కలిసినప్పుడు గజకేశ్వరి యోగమని, కుజుడితో కలిసినప్పుడు చంద్రమంగళ యోగమని మనము వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క ఆ యోగం యొక్క ఫలితాలు అంటే మనీ అనే నిత్యం తనకి ధన సంపాదన ఉంటుందని, సో దానికి ఎప్పుడు సిరి సంపదలతో వర్ధిల్లుతాడని మనము ఈ 2 యోగాల్లో మనం పేర్కొనవచ్చు. అది ఫ్రెండ్స్, చంద్రుడు వివిధ యొక్క రాసుల్లో వివిధ యొక్క ప్లేసుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా తను రిజల్ట్స్ ఇస్తాడనే విషయాన్ని నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ subscribe to my channel. Thank you so much for watching this video. Thank you.